సాయి లేని చోటెక్కడుంది లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతిరి మైకంలో. మసీదులో ఒకసారి జేకర్ బాబా గారి దగ్గర కూర్చుని ఉండెను. భయంకర తుఫాన్ ముమ్మర వర్ష పెనుగాలులతో కూడి విజృంభించింది. కొన్ని నిమిషాల తర్వాత బాబా మసీదు చివర వచ్చి బిగ్గరగా, జరా ధావా, కొంచెం శాంతించు అంటూ శాసించిరి. మెల్లమెల్లగా తుఫాను తగ్గిపోయింది. ఈ భయంకర వాతావరణాన్ని, బాబా ఆజ్ఞను శిరసావహించిన తుఫానుని, ఈ రెండింటిని స్వయంగా చూచి సాయినాథుని యొక్క శక్తి సమర్థతను అర్థం చేసుకున్న దినకర్ జేకర్ నిజంగా అదృష్టవంతుడు. సాయిబాబా యొక్క శక్తి సామర్థ్యాలు తాను స్వయంగా చూడగలిగాడు. కాబట్టి దినకర్రావు జేకర్ అదృష్టవంతుడనే మనం చెప్పాలి. బాబా ప్రకృతిని కూడా శాసించేంత సమర్థ సద్గురు. అందువల్లే మరి చాలా సందర్భాల్లో వర్షం కురుస్తుంటే వర్షాన్ని ఆగమనడం, గాలిదుమ్ము వస్తుంటే గాలిదుమ్ముని ఆపమని చెప్పడం, తుఫాన్ ఆపడం, ఇలా ప్రకృతిని కూడా శాసించే గొప్ప శక్తి ఉన్నవారే షిరిడి సాయినాథుడు. బాబా చెప్పినట్లుగానే ప్రకృతి కూడా సహకరించేది. అందువల్లే బాబా దైవ స్వరూపులయ్యారు. పంచభూతాలను సైతం ఆదేశించే శక్తి కలిగిన బాబా విశ్వనియంత. తమ శక్తి ప్రవర్తనను అప్పుడప్పుడు బాబా భక్తుల సమక్షాన ఈ విధంగా చూపించేవారు. అలానే కావాలని బాబా ఎప్పుడు ప్రదర్శనగా చేయలేదు. ఆ సందర్భానుసారం బాబా లీలలు చేయడం అనేది జరిగిందనేది మనం గ్రహించాలి. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.